ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ ముగ్గురు కీలక నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు? పార్టీ కార్యక్రమాలకు కూడా అంటే ముట్టనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? పార్టీ పెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న ఆ ముగ్గురు నేతలు పార్టీ వీడేందుకు సిద్ధపడుతున్నారా? బీజేపీకి చెందిన ఒక కీలక నేతతో వీళ్లతో సంప్రదింపులు జరుపుతున్నారా? ఇంతకీ ఎవరా ముగ్గురు? ఒకప్పుడు ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్ కు కంచుకోటలా ఉండేది. అందున ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం కూడా బీఆర్ఎస్ కంట్రోల్లో ఉండేది. అలాంటి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు బీఆర్ఎస్ కు పెద్ద కష్టమే వచ్చి పడినట్టు కనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల తర్వాత ఘోర ఓటమి నుంచి ఇంకా పార్టీ కోలుకోవడం లేదు. ఉద్యమం కాలం నుంచి మొన్నటి ఎన్నికల వరకు కరీంనగర్ అంటే బీఆర్ఎస్ అనేలా ఉండేది. అలాంటి కరీంనగర్ లో మొన్నటి ఎన్నికలు బీఆర్ఎస్ కు పెద్ద షాకునే ఇచ్చాయి. జిల్లాలో గులాబీ పార్టీ కేవలం 4 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. జిల్లాలోని అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. ఒక విధంగా ఆ ఫలితాలను బీఆర్ఎస్ అధిష్టానం ఏమాత్రం ఊహించలేదు. అయితే తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ కరీంనగర్ లో ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్ ఆశపడింది. కానీ ఆ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బే తగిలింది. ఏకంగా బీఆర్ఎస్ అధినేత ప్రచారం చేసిన కరీంనగర్ ఎంపీ స్థానంలో ఓటమి చవిచూసింది. దీంతో పార్టీ శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం గులాబీ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్సీ కవితకు బంటుగా భావించే జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది అసలు కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ కేడర్ అస్సలు ఊహించలేదు. డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీని వీడటం ఏంటని పార్టీలో పెద్ద చర్చే జరిగింది. తాజాగా బీఆర్ఎస్ కు కొత్త కష్టాలు రాబోతున్నాయా అన్న చర్చ జరుగుతుంది. పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. కొద్ది రోజులుగా ఈ ముగ్గురు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ నేతల సైలెన్స్ వెనుక ఉన్న కారణాలేంటి అనేది పార్టీ అధిష్టానం కూడా ఆరా తీసిందట. ఇందులో ముగ్గురు నేతలు గతంలో బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన అత్యంత కీలక నేతతో టచ్ లో ఉన్నట్లు తెలిసింది. ముగ్గురు కూడా ఆ కీలక నేతకు చాలా సన్నిహితులుగా మెదిలినవారు. అందున బీఆర్ఎస్ లో పనిచేసిన నాటి నుంచి వీరందరి మధ్య ఇటు రాజకీయం, ఆర్థికంగా మంచి సంబంధాలు ఉన్నాయని జిల్లాలో టాక్. ఇప్పుడు అదే ఈ ముగ్గురు సైలెంట్ గా ఉండడానికి కారణంగా తెలుస్తుంది. వీరు త్వరలో కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జోరందుకుంది. ఆ కీలక నేత కూడా బీజేపీలోకి రమ్మని వారిపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అసలే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రస్తుతం బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటో తెలియని గందరగోళ స్థితిలో నెలకొని ఉంది. ఈ సమయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటేనే మంచిదనే భావనలో ఆ ముగ్గురు నేతలు ఉన్నారట. అసలే ఒక పక్క విలీనం అనే ప్రచారం జరుగుతుంది. ఇలాంటి స్థితిలో మనమే పార్టీ మారితే ఎలా ఉంటుందా అని ఆ ముగ్గురు నేతలు కూడా తమ సన్నిహితులతో చర్చ జరుపుతున్నారట. పార్టీ మారడానికి ఇదే మంచి సమయమని, ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయనే భావనలో ఆ ముగ్గురు నేతలు ఉన్నారట. మరోపక్క ఇటు కాంగ్రెస్ కూడా గతంలో ఉన్న కేసులతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నందున వాటి నుంచి తప్పించుకోవాలంటే పార్టీ మార్పు ఒక్కటే ముందున్న ఆప్షన్ గా ఆ నేతలు ఆలోచన ఉందని వారి సన్నిహితులు చెబుతున్నారు. ఎలాగో బీజేపీలో తమకు సంబంధించిన నేత కీలకంగా ఉన్నారు. ఆయన తమను చూసుకుంటారనే భరోసాతో నేతలు ఉన్నట్టు తెలిసింది. మరోవైపు బీజేపీలోని కీలక నేత కూడా ముగ్గురికి వీలైనంత త్వరగా కాషాయ కండువా కప్పాలని అనుకుంటున్నారట. ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీకి ఇంకా పట్టు దొరకలేదని ప్రచారం ఉంది. ఈ సమయంలో బీఆర్ఎస్ నేతలను చేర్చుకోవడం ద్వారా తాను రాజకీయంగా బలపడొచ్చని ఆ నేత భావిస్తున్నారట. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రేసులో ఈ నేత ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఢిల్లీలో మాత్రం ఆ నేత తరపున లాబింగ్ చేసేవారు లేకపోవడం పెద్ద మైనస్ గా మారిందట. దీంతో అధ్యక్షత పదవి దక్కనున్న పార్టీలో తమకంటూ ఒక బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే ఈ ముగ్గురు నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న ఆ నేత ఒక మంచి సమయం చూసుకొని ఢిల్లీ పెద్దల నడుమ కాషాయ కండువా కప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మొత్తంగా కరీంనగర్ జిల్లాపై ఫోకస్ పెట్టిన కమలం లీడర్ ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలను బీజేపీలో చేర్చుకోవాలని అనుకుంటున్నారట. మొత్తంగా గతంలో కేసీఆర్ చేతిలో అవమానాలకు గురైన ఆ లీడర్ కరీంనగర్ జిల్లాలో కోలుకోలేని దెబ్బతీయాలని యోచిస్తున్నారట. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లీడర్లను టార్గెట్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం పార్టీలో ఎవరు ఉన్నా పోయినా తమకేమీ నష్టం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తుంది. దాంతో పార్టీలో ఉండడం కన్నా పార్టీ మారడమే బెటర్ అనే యోచనలో నేతలున్నట్టు తెలుస్తుంది.